ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్స్ స్లైట్ నెగెటివ్‌లో క్లోజ్ అవ్వగా ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ మాత్రం పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ 2% పైన పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది పాజిటివ్‌గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే పిఎస్యు బ్యాంక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ సెక్టార్లో నిన్నటి రోజున కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అంటే సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. నిఫ్టీ మెటల్, ఫార్మా, ఆటో, ఐటీ, ఎంఎన్సీ సెక్టార్స్ అనేది 1% పైన పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఫ్రాన్స్ స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. లండన్ కూడా నెగిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్స్, చైనా A50 ఫ్యూచర్స్, జర్మన్ స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా యూరోప్, హాంకాంగ్, రష్యా, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే డవ్ 3.32% డ్రాప్ అయింది. హోమ్ డిపార్ట్, బోయింగ్, వెరిజాన్, మెర్కన్కో, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా యునైటెడ్ హెల్త్, ఐబీఎం, సేల్స్ ఫోర్స్ ఇంక్, మైక్రోసాఫ్ట్, గోల్డ్మెన్ సాక్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది మోర్ దాన్ 2% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున జర్మనీకి సంబంధించిన జీడిపి నంబర్ అనేది రిలీజ్ అయింది. సో ఇది ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే ఫోర్కాస్ట్ చేసిన నంబరు ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. బెటర్ నంబర్ అనేది ఇచ్చిందనమాట. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 7 గంటలకి యూఎస్కి సంబంధించి మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అనేది రిలీజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నంబర్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇన్వెస్టర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ తగ్గిపోతుందేమో అని చెప్పేసి ఫియర్ అయితే ఉండటం అనేది జరిగింది. అయితే ఎన్విడియా మంచి రిజల్ట్స్ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకని ఐటీ సెక్టర్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. సమ్మాన్ క్యాపిటల్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ సెయిల్, కెయిన్స్ టెక్నాలజీస్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా రిలయన్స్, ఎస్బీఐఎన్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్, ఎటర్నల్, ఐటీసీ, కోటాక్ మహీంద్రా బ్యాంక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 70% నిఫ్టీ 50 నుంచి స్టాక్స్ అనేది పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాయి. ఎటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపించట్లేదు. హీరో మోటార్ కార్ప్, బోస్క్ లిమిటెడ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేసారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఈ రికవరీ వల్ల కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. వారీ ఎనర్జీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ స్టాక్ కొద్దిగా కిందకు వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. ప్రీమియర్ ఎనర్జీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. ఫ్యూచర్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 78%, షార్ట్ సైడ్ 20% అప్రాక్సిమేట్గా ఉంది. సో మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ వ్యూతోనే పొజిషన్స్ అనేది పార్టిసిపెంట్స్ క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున ఒక డోజీ లాగైతే ఫామ్ అయింది. మొత్తం మీద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తుంది. ఈరోజు బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్ రెండు కూడా ఈ ఇండెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేశారు, అంటే బేరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ ద్వారా కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ పెద్దగా యాక్టివ్గా లేరు. క్లయింట్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ 2,992 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 5,119 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఈసారి పెద్ద అమౌంట్లో ఎఫ్ఐఎస్ అండ్ డిఐస్ బై చేశారు. సో ఇద్దరు కూడా మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 4.68% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. డాలర్ ఇండెక్స్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజునైతే గ్రీన్లోనే క్లోజ్ అయింది. ఈరోజు మాత్రం 46 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 అబ్జర్వ్ చేసినట్టయితే 25,334 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి 25,846 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 60,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 61,705 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 82,020 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 83,080 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అయింది. మనం చూస్తున్న సమయానికి 27 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,646 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 630 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. అరౌండ్ ఒక 15 to 16 పాయింట్స్ అనేది పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ వచ్చేసరికి కొద్దిగా రికవరీలో ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. సిల్వర్ కూడా పాజిటివ్గా ఉంది. న్యాచురల్ గ్యాస్ అయితే నిన్నటి రోజున కొద్దిగా రికవరీ అనేది కనబరిచింది. బిట్కాయిన్ వచ్చేసరికి కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. సనోఫీ ఇండియా Q4 ప్రాఫిట్ రెవెన్యూ తగ్గింది. ఇది మార్జిన్స్ అనేది వీక్గా ఉన్నాయి కాబట్టి నెగిటివ్గా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. KSB ప్రాఫిట్ అండ్ రెవెన్యూ అనేది పెరిగింది. స్టడీ పర్ఫార్మెన్స్ అనేది కనపడుతుంది. పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. KP ఎనర్జీ ప్రాఫిట్ 50% పెరిగింది. స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ కూడా కనపడుతుంది. పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఫోసెకో ఇండియా ప్రాఫిట్ అనేది తగ్గింది. సో ఇది నెగిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ ఈ రెండు కూడా ఒక పార్ట్నర్షిప్తో ముందుకు వెళుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి కొంత స్టేక్ అనేది ఫేస్బుక్కి ఎలకేట్ చేస్తుంది. స్టేక్ రీస్ట్రక్చరింగ్, స్ట్రాటజిక్ మూవ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC గవర్నమెంట్ ఏంటంటే ప్రస్తుతానికి ఓవర్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది తీసుకోవట్లేదు. 400 మిలియన్ లోను అగ్రిమెంట్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సెంటిమెంట్ అనేది న్యూట్రల్గా అయితే ప్రస్తుతానికి కన్సిడర్ చేయొచ్చు. శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ 423 crores ఫార్మా ఆర్డర్ అనేది దక్కించుకుంది. సో అందుకని ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లుపిన్ ఈ కంపెనీలో GST డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తూ ఉంది. కాంప్లయన్స్ చెక్ కనిపిస్తుంది. ఇది నెగిటివ్గా తీసుకోవచ్చు. కెఫిన్ టెక్నాలజీస్ MF సెంట్రల్ లీడర్షిప్ అపాయింట్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. స్ట్రక్చరల్ చేంజ్ ప్రస్తుతానికి ఇది న్యూట్రల్. SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఇంట్రిమ్ డివిడెండ్ అనేది ప్రకటించింది. 2.7 రూపీస్ పర్ షేరు. ఇన్కమ్ పాజిటివ్గా ఉంది. పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. జైడస్ లైఫ్ సైన్సెస్ ఒక డ్రగ్ అనేది లాంచ్ చేస్తుంది. గ్రోత్ ట్రిగ్గర్ అనేది కనిపిస్తుంది. పాజిటివ్గా తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్లైడ్ అనేది నేను టెలిగ్రామ్లో అనేది షేర్ చేశాను. అక్కడ నుంచి మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రీ మార్కెట్ రిపోర్ట్ని ఒక చక్కని కాఫీలాగా అందరికి అందిస్తూ ఉంది. సో ఇన్ రిటర్న్గా మనం లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేద్దాం. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్ డైలీలో న్యూట్రల్ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా కొంచెం బ్యారిష్గానే కనిపిస్తుంది. నిఫ్టీ 50 వచ్చేసరికి డైలీలో లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో పాజిటివ్గా ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో న్యూట్రల్గా కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ADRs నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఐటీ సెక్టార్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. గ్లోబల్గా మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే US మార్కెట్స్ స్టిల్ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి. బట్ మిగతా కంట్రీస్ అనేది ఒక స్టేబుల్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి స్లైట్ గ్యాప్ అప్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ ఈరోజు ఎక్స్పైరీ అనేది ఉంది. ప్రాబ్లీ మార్కెట్లో కొంత సైడ్ వేస్ యాక్టివిటీ ఉండడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.